ఓకే. ఎక్సర్సైజ్ 6.2 నుంచి మనం ఇప్పుడు 14th ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. చూడండి, డిటర్మైన్ ద ఏపీ whose third term is 16, whose seventh term is exceeds by fifth term by 12. డిటర్మైన్ ద ఏపీ అని అన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మొత్తం అంతా అడుగుతున్నాడు, కానీ మనకి 2 క్లూస్ ఇచ్చాడు. whose third term is 16 అన్నాడు. అంటే whose third term అంటే ఏం రాసుకోవచ్చు మనం? A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు మనము? 16. కానీ A3ని మనం ఎలా రాసుకోవచ్చు? నేను A+3లో తగ్గించండి, 2Dలు ఉంటాయని షార్ట్ కట్లో చెప్పాను, అవునా? 16. ఇది ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 క్లియర్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 17th టర్ము ఇక్కడ చూడండి, సారీ 7th టర్మ్ ఈజ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12. అంటే 7th టర్మ్ అంటే A7 ఈజ్ ఈక్వల్స్ టు 5th టర్మ్ అంటే A5 ఎంత ఎక్సీడ్ అవుతుంది అన్నాడు? +12. ఇంత మీనింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్, ఇది మనకు అర్థం అవుతేనే అర్థం. 7th టర్మ్ ఎక్సీడ్స్ ద 5th టర్మ్ బై 12 అంటే 7th టర్మ్ 5th టర్మ్కి 12 యాడ్ చేస్తే సరిపోతుందని మీనింగ్. ఇక్కడ మీరు రాసుకోవాల్సిందంటే యాజ్ పర్ ద ప్రాబ్లం, యాజ్ పర్ ద, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఇచ్చిన క్లూని బట్టి నువ్వు ఏం రాసావన్నది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి కంపల్సరీ. నా కమింగ్ టు ద 7th టర్మ్ అంటే నాకు తెలుసు, ఏం రాసుకోవచ్చు? A+6D 7th టర్మ్ కనుక, ఇది A+4D, 5 ఉంది కదా, 4D +12. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. ఎందుకు? ఏ అవతలేమికి వెళ్తే -A అవుతుంది కనుక ఏలోంచి ఏ సపరేట్ అయిపోయి 0 అవుతుంది. 6D ఈజ్ ఈక్వల్స్ టు 4D + 12. ఇక్కడ చూడండి, 6Dలోంచి మళ్ళీ 4Dలు తగ్గిపోతాయి, ఎందుకని ప్లస్ కనుక అవతలేమిపోతే మైనస్, ఇక్కడ 12 మిగులుతుంది ఇంకా. సో 2D ఈజ్ ఈక్వల్స్ టు 12, D ఈజ్ ఈక్వల్స్ టు 12/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో నాకు D6 వచ్చేసింది కనుక ఇక్కడ నేను ఎంత పెట్టుకోవచ్చు? 6 పెట్టుకున్నాను అనుకో. ఏ ఈక్వేషన్ 1లో మనం 6 పెట్టుకున్నాం అనుకో, అంటే D ప్లేస్లో మళ్ళీ మనకి ఏ కూడా వచ్చేస్తుంది. అంటే పుట్ D ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో A + 2 × 6 ఈజ్ ఈక్వల్ టు 16. A + 6 2s are 12 ఈజ్ ఈక్వల్ టు 16. A ఈజ్ ఈక్వల్ టు 16 - 12 ఎంత అవుతుంది అప్పుడు? 4, అంతే కదమ్మా. సో నా దగ్గర AD ఉందంటే చాలు, ఐ కెన్ జనరేట్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ టర్మ్ కంపల్సరీ కావాలి. వాట్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్? 4. మనము వాట్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్? 4. సో ఫిక్స్డ్ టర్మ్, ఈ ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేసి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 10. మళ్ళీ 6 యాడ్ చేస్తే, ఎందుకంటే +6 యాడ్ చేసుకుంటామే, మళ్ళీ +6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 16. మళ్ళీ 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సో ఆర్ ఇన్ ఏపీ వాళ్ళది ఇదే మన రిక్వైర్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఏం అర్థమవుతుందరా? దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇంకా బాగా చేయొచ్చు. యాక్చువల్గా అయితే నేను మన ఫార్ములా ఉంది కదా ఆల్రెడీ, మన ఫార్ములా బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అది కరెక్టే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ. సో A1 ఈజ్ ఈక్వల్స్ టు A, దట్ ఈస్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్. A2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఒక D యాడ్ చేసి A+D అనేది ఏమవుతుంది? సెకండ్ టర్మ్. A అంటే 4, D అంటే 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. A3 అంటే A + 2 × D, ఇక 3 ఉంటే 2Dలు వస్తాయని చెప్పారు. 4 + 2 × 6, దట్ ఈజ్ ఈక్వల్ 4 +
6 2 12, దట్ ఈస్ ఈక్వల్స్ టు 16. ఇవే వస్తాయి 4 10 16. ఇలా కూడా మనము లాస్ట్లో రాయాలి. 4, 10, 16, 22 అండ్ సో అండ్ సో ఈజ్ అ రిక్వైర్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ ఏపీ అని రాసుకోవాలి.